హాయ్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. హాయ్ అండి, వెల్కమ్ టు అమిగోస్. సో మీ ఫస్ట్ మాక్ ఇచ్చారు కదా, మాక్ బోర్డ్ కానీ అంబియన్స్ కానీ మీకు ఎలా అనిపించింది? రూమ్లోకి వెళ్ళంగానే మీరు భయపడ్డారా, లేకపోతే బాగా కంఫర్టబుల్ అనిపించిందా? బోర్డ్ మెంబర్స్ మిమ్మల్ని కంఫర్ట్ చేశారా? సో మీ అనుభవాలు చెప్పండి. సార్ ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే వచ్చేసి సార్ వాళ్ళు ఆర్ యూ రెడీ టు ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ అని అడిగారు సార్. సో అంటే వాళ్ళు డోంట్ బీ స్ట్రెస్, పీస్ఫుల్గా వెన్ ఫస్ట్ యూ రెడీ దెన్ వీ గో టు ఆస్క్ ద ఆన్సర్స్ అని చెప్పారు సార్. సో బోర్డ్ కార్డియల్గా ఉంది. కార్డియల్గా ఉంది సార్, చాలా పీస్ అనిపించింది సార్. అండ్ రూమ్ ఎన్విరాన్మెంట్ కూడా ప్లెజెంట్గా, అంటే వెదర్ కానీ అలా లేకుండా పీస్ఫుల్గా అనిపించింది సార్. సో అండ్ సార్ వాళ్ళు రెడీ అని అన్నప్పుడు రెడీ అని షూర్గా చెప్పాను సార్. అండ్ దెన్ బోర్డు ఎలా అంటే సార్ స్ట్రెస్ లేకుండా 2 times దే ఆస్క్డ్ సార్ ఆర్ యూ షూర్ ఆర్ నాట్ అని. సో షూర్ అని చెప్పిన తర్వాత దే స్టార్ట్ ఆస్క్ ద క్వశ్చన్స్. సో మీరు నర్వస్గా ఫీల్ అవ్వడం కానీ స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు బోర్డు మీకు సపోర్టివ్గా సలహాలు ఇచ్చి బాగా సపోర్ట్ చేశారా? ఎస్ సార్, దే గివ్ మోర్ ఆపర్చునిటీస్ సార్. అంటే ఒకే స్టాండ్లో వెళ్ళకుండా దానికి ఏదైనా క్వశ్చన్ని ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చి మళ్ళీ స్ట్రెస్ని తగ్గించడానికి ఆపర్చునిటీస్ ఇచ్చారు సార్. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు స్కూల్ లెవెల్లో రన్నింగ్ అని అడిగారు. అంటే రన్నింగ్ అనేది ఒక బేసిక్ క్వశ్చన్ కాబట్టి దానివల్ల ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, అప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది కదా సార్. సో అలా మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ సబ్జెక్ట్కి లింక్ కరెంట్ ఇష్యూస్ని తీసుకున్నారు. సో బోర్డ్ మిమ్మల్ని కరెంట్ అఫైర్స్, డాఫ్ బేస్డ్ బ్యాలెన్స్డ్గా క్వశ్చన్స్ అడిగినట్టు అనిపించిందా? మీ ఓవరాల్గా ఎలా అనిపించింది? అంటే అన్ని టచ్ చేశారు, ఓవరాల్ పర్సనాలిటీ టెస్ట్ చేశారు. ఆల్ డైమెన్షన్స్ దే కవర్డ్ సార్. ఫస్ట్ దే స్టార్ట్ ఫ్రమ్ ద డాఫ్ ఫార్మ్ సార్. డాఫ్ అండ్ బేసిక్ ఇష్యూస్, పర్టికులర్లీ అకాడమిక్ అండ్ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ సార్. అండ్ ఆఫ్టర్ దెన్ కమింగ్ టు ద subject issues sir, social issues, economic issues, particularly related to the current schemes. ఓకే అండి. సో ఇప్పుడు ఈ బోర్డ్ని మీరు వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తారా ఇంటర్వ్యూకి తీసుకోమని? డెఫినెట్లీ సార్, బికాస్ ఆల్ మెంబర్స్ ఆర్ వెల్ ఇంటలెక్చువల్ సార్ ఫస్ట్లీ. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే సార్, అంటే ప్రెజెంట్ ఇష్యూ ఎలా ఉంటుంది అనేది ఒకటి సార్. పర్టికులర్గా వెన్ ఐ వాజ్ సాటిస్ఫైడ్, అంటే ఎక్కడ సాటిస్ఫై అనిపించింది అంటే సార్ ఏం చెప్పారు అంటే ఈజ్ ఇట్ రిక్వైర్ ద మాక్ ఇంటర్వ్యూస్ బిఫోర్ అటెండ్ ద రియల్ ఇంటర్వ్యూ అని ఫస్ట్ సార్ అడిగారు సార్. అంటే ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఏంటి అని. సో అంటే అలాంటి క్వశ్చన్స్ ఏమనిపించింది అంటే మాక్ ఇంటర్వ్యూస్ వల్ల మనం ఏం లర్న్ చేస్తాము అని వాళ్ళు ఇన్పుట్ ఇస్తున్నారు, అది మనకి ఎంత ఇంపార్టెన్స్ అని వాళ్ళు మన నుంచి ఒపీనియన్ తెలుసుకుంటున్నారు కాబట్టి. సో అలాంటివి చాలా రిక్వైర్ అనిపించింది. తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా అనిపించింది? ప్లస్ పర్సనలైజ్ అటెన్షన్ ఇస్తున్నారు అనిపించిందా మీకు ఫీడ్బ్యాక్లో? ఎస్ సార్, అంటే ఇప్పుడు చాలా వరకు టాపర్స్ చెప్తుంటారు కదా సార్, అంటే ఫీడ్బ్యాక్స్ ఇలా ఉండాలి ఈ డైరెక్షన్లో, అంటే లీడర్షిప్ కావచ్చు, తర్వాత మన పర్సనాలిటీ టెస్ట్లో స్పీకింగ్, కమ్యూనికేషన్, ఎర్రర్స్, మిస్టేక్స్, ఇవన్నీ బోర్డ్ నుంచి వచ్చే మెయిన్ ఇన్పుట్స్, నాట్ రిలేటెడ్ టు ద కంటెంట్ అని చెప్తారు కదా సార్. సో ఆ పర్స్పెక్టివ్లో సేమ్ ఈక్వలెంట్గా అనిపించింది. ఓకే అండి. సో ఓవరాల్గా అయితే మీకు ఫస్ట్ మాక్ కాబట్టి మాకు ముందు ఒక పర్సెప్షన్ ఉంటుంది, అంటే ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుందో అని చెప్పి ఒక భయం ఉంటుంది కదా, ఆ భయం పోయింది అనుకుంటున్నారా? డెఫినెట్లీ సార్, ఇట్ హెల్ప్డ్ యూ. ఇట్ హెల్ప్స్ సార్. ఓకే. సో మీరు ఇంకా ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా అమిగోస్ ఐఏఎస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ టు ద ఇన్స్టిట్యూషన్ సార్ టు ప్రొవైడ్ దిస్ ఆపర్చునిటీ. పర్టికులర్లీ we are for first time attend to the real interview sir. So before that real interview provided this type of mock interviews sessions, particularly that type of intellectual sirs and administrators, so that give them particularly more inputs sir, that we that provides to the right direction to interview preparation strategies sir. And this will help to the real interview time sir, and how to manage the regular preparation time, questions, preparation structure, that will help really sir. So for this heartily thanks to the institutions. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్ ఆన్ ద ఇంటర్వ్యూ. సో విన్నారు కదండి, అమిగోస్ ఐఏఎస్లో మేము మా శాయశక్తుల స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దామని చెప్పి చాలా మంచి బోర్డ్ తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. సో హోప్ దిస్ వీడియో హ్యాస్ హెల్ప్డ్ యూ. థ్యాంక్ యూ అండి.